ఈ ఆలియా ఈ రోజు కూడా తప్పించుకుంది. ఒకవేళ తన సీడీ ఇస్తూ ఉండగా ఆయన తను చూసారంటే ఈ నాటకం ఆడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. మొత్తం అంతా ఆయన కళ్ళ ముందు బయటపడి ఉండేది. కానీ చివరి నిమిషంలో ఆలియా ఎలా తప్పించుకుందో చూసావా? అక్క తను బావగారిని చూసేసింది, అందుకే ఉన్నట్టుండి పారిపోయింది. ఎలుక వెనక పిల్లి పరిగెత్తినట్టు సరిగ్గా ఆలియా అక్కడి నుంచి పారిపోయిందక్క. నేను అదే ఆలోచించాను, ఉన్నట్టుండి తన మొహం ఎందుకలా మారిపోయింది అని. అంటే దీని అర్థం మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా? లేదు రఘు, ఇంకా మన ప్లాన్ ఫెయిల్ అవ్వనే లేదు. ఈ రోజు ఆలియా మన చేతికి చిక్కకపోవచ్చు, కానీ సీడీ అయితే మన చేతికొచ్చిందిగా. అంటే దీని అర్థం ఇంకా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు, మనం ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలి. చూడు రఘు, నేను నీకు చాలా పెద్ద పని అప్పగిస్తున్నాను, ప్లీజ్ తెలివిగా నడుచుకో. అలాగే. ఈ సీడీ ఉంది కదా, ఇందులో ఏవైతే మ్యూజిక్ ఉందో దాన్ని నువ్వు ఆయన పేరు మీద రిలీజ్ చేయాలి. అలాగే దీన్ని కాస్త పెద్ద లెవెల్లో రిలీజ్ చేయాలి. అలాగే జాగ్రత్త రఘు, అసలు ఎవరికి ఏమీ తెలియకుండా ఈ పని చేయాలి, ఓకే? ఇదిగో చూడు రఘు, జస్ట్ మేక్ ష్యూర్ ఈ పాటలు చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో మనకు అంత పెద్ద రిజల్ట్ వస్తుంది, ఓకే? ఈ పని వీలైనంత త్వరగా జరగాలి. ఓకే మేడం. సరేక్క చూడు, నేను రేపు మీ ఇంటికి వస్తాను. నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఉన్నట్టుండి ఇంటికి వచ్చావంటే ఆలియాకి మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది. చూడు, నేను నిన్ను ఎందుకు ఆపుతున్నాను అంటే తను నీకు అగెయిన్స్ట్గా ఏమీ ఆలోచించకూడదు అని. అలాగే నేను కూడా ఎలా ప్రిటెండ్ చేస్తాను అంటే నాకు అసలు ఏమీ తెలీదు, ఇదంతా కూడా ఆలియా చేసిన తప్పు అని. అర్థమైందా? ఓకే అక్క. ఆలియా ఏమైంది? ఐ న్యూ నువ్వు ఇలాగే మొహం తిప్పేసుకుని వస్తావని. ముందే చెప్పాను నన్ను నీతో పాటు తీసుకెళ్ళమని, కానీ లేదు. నీకంటే ఇంకెవరు స్మార్ట్ కాదని నువ్వు అనుకుంటావు కదా. జస్ట్ షట్ అప్. తను కనిపించడం లేదా నేను ఎంత టెన్షన్ గా ఉన్నానో? ఏమైంది? అక్కడేమైందో నీకు కొంచెం కూడా తెలీదు. అవును, మరి నాకెలా తెలుస్తుంది? నువ్వు నన్ను తీసుకెళ్ళినని చెప్పావు కదా. జస్ట్ షట్ అప్. తను నీకేమైనా ఐడియా ఉందా అక్కడ ఎవరున్నారని? ఎవరున్నారు? తను నిన్నక్కడికి వెళ్లేసరికి అక్కడికి అన్నయ్య వచ్చాడు. అభి, ఓ మై గాడ్, ఒకవేళ నిన్ను పట్టుకోలేదు కదా, అప్పుడు తను నిన్ను చంపదెబ్బ కొట్టలేదు కదా. నేను నీకు చెప్పానుగా నాకు కాల్ వచ్చింది, అప్పుడు అదంతా నిజం అవుతుంది, నా ఫీలింగ్స్ అని నీకు చెప్పాను కదా. కానీ నువ్వు అసలు వినలేదు. సైలెంట్ గా ఉంటావా? అలాంటిదేం జరగలేదు. అలాంటిది ఏదైనా జరుగుతుందని నేను అక్కడి నుంచి వచ్చేసాను. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. కానీ అభి అక్కడికి ఎందుకు వచ్చాడు? ఐ మీన్ నువ్వు నాకు చెప్పిన దాని ప్రకారం అక్కడ జనం ఎక్కువ ఉండరన్నావు కదా, మరి అభి ఎలా వచ్చాడు? అదంతా నా తప్పేతాను. అన్నయ్యకి నేనే చాలా ఎగ్జైట్ చెప్పాను, కొత్త హోటల్ మంచి హోటల్ వెళ్ళు, బాగా నచ్చుతుంది నీకు అని. కానీ నాకేం తెలుసా అన్న ఈ రోజు ఎక్కడికి వచ్చేస్తాడని. ఆలియా, నీ తప్పు వల్ల మనం 10 కోట్లు నష్టపోయేవాళ్ళం. నీకు అసలు ఏమీ అర్థం కాదు. నీకు తెలుసా, డబ్బులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు నా కలలు ఏమవుతాయి, నా వరల్డ్ టూర్ ఏమవుతుంది? ఓ రిలాక్స్ తను. అలా ఎప్పుడైనా అసలు జరిగిందా? ఆలియా వెళ్తే పని జరగకుండా ఉంటుందా? డబ్బు చేతికొచ్చింది. వచ్చిందా? ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఇలా చూడు, 10 కోట్లకి డీడీ. ఓ మై గాడ్, ఆలియా డబ్బు వచ్చేసింది. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. జస్ట్ రిలాక్స్. నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని. కామ్ డౌన్. యు నో వాట్, నిజానికి నేను చాలా గ్రేట్. తను నేను ఎంత గ్రేట్, ఎంత స్మార్ట్ గా ఉన్నానో ఈ ప్రొడ్యూసర్ అంత ముద్దు నాకు అనిపిస్తోంది. నాకు నమ్మకం కలగడం లేదు. అతను కేవలం ఒక స్క్రాచ్ మ్యూజిక్ సీడీ కోసం 10 కోట్లు ఎలా ఇచ్చాడు? అతనేమైనా కావచ్చు, నాకిది నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు మన పని పూర్తయిపోయింది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి, పైగా ఇంత సులభంగా. ఆహా ఆహా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.